అంత్య దినములలో అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు. ప్రతి ఆత్మను నమ్మక ఇది దేవుని సంబంధమైందో లేదో అని పరిశీలించండి. ఎలాగ పరిశీలిస్తాం? మన టెక్స్ట్ బుక్ బైబిల్ ఏదండి. ఒక తమ్ముడిని అలాగే అడిగాను, బ్రదర్ వాక్యం చదువుకుంటావా? చదువుకుంటున్నాను. ఏం చదివావు అని అడిగాను. అనుమానం వచ్చి ఆత్మను ఆర్పకుడి అని చదివాను అన్నాడు. నిన్న ఏం చదివావు? యేసు కన్నీళ్లు విడిచెను అని చదివాను. మొన్నేం చదివావు? దొంగిలింపకూడదు అని చదివాను. ఎక్కడ చదివావు ఇవన్నీ? క్యాలెండర్లో చదివాడంట. అద్దం దగ్గర పెట్టుకుంటాడంట. తల తువ్వుకుంటూ వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతాడంట. బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు ఇవాళ? 3 ఇడ్లీలు తిన్నావా? నిన్నేం తిన్నావు? 2 దోశలు. మొన్నేం తిన్నావు? 4 చపాతీలు. ఇంత ఇడ్లీ ముక్క, ఇంత చపాతీ ముక్క, ఇంత దోశ ముక్క తిని వెళ్ళిపోవచ్చు కదా, టైం లేదని. రోజు ఇంత తిన్నావు అనుకో, ఒక అన్నం ముక్క, ఒక చాప ముక్క, ఒక మాంసం ముక్క, ఒక కోడి మాంసం ముక్క, ఇంత ముక్కలు తినేసి రోజు వెళ్ళిపోతున్నావు అనుకోండి, ఎట్లుంటావు చెప్పండి? ఉఫ్ అంటే పడిపోతావు. ఏంటండి, వాక్యం కూడా సమృద్ధిగా చదవకుండా ఏదో పాస్టర్ గారు అడుగుతారనో, అమ్మ నాన్న అడుగుతారనో, మనస్సాక్షి ప్రేరేపిస్తుందనో ఒక చిన్న బిట్ చదువుకుంటే సరిపోద్దా? ఎంతవరకు వాక్యం చదవాలో తెలుసా అండి మీకు? మీ గుండెల్లో మంట పుట్టేంత వరకు. ఒక్కొక్కసారి ఒక వాక్యం చదువుతుండగానే మంట పుట్టేస్తుంది. ఒక్కొక్కసారి ఒక 6 అధ్యాయాలు చదవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఒక అధ్యాయం చదవాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఒక పుస్తకం అంతా చదివేయాలనిపిస్తుంది. మొత్తం చదివేదాకా ఆపొద్ది అనిపిస్తుంది.